ఓం శ్రీ మాత్రే నమ. 631వ నామము దివ్యగంధాఢ్య. ఓం దివ్యగంధాఢ్యాయై నమ. దివ్య గంధము అంటే గొప్ప గంధము, హరిచందనాది దేవతావృక్ష సంబంధమైనటువంటి గంధ పరిమళములతో కూడి ఉన్నటువంటి తల్లి, మంత్రరూపిణి అయినటువంటి తల్లి ఎలా ఉందో చెప్తున్నారు. అమ్మ నామ వైభవాన్ని తెలియజేశారు, రూప వైభవాన్ని తెలియజేస్తున్నారు, తత్వ వైభవాన్ని తెలియజేస్తున్నారు, మంత్ర వైభవాన్ని తెలియజేస్తున్నారు, యోగ వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. వసిన్యాది దేవతలు మన మీద ఎంతో అనుగ్రహంతో అమ్మ యొక్క ఇన్ని వైభవాల్ని మనకి చక్కగా తెలియజేస్తున్నారు. ఎన్ని నామ వైభవము, రూప వైభవము, తత్వ వైభవము, మంత్ర వైభవము, యోగ వైభవము, ఇన్ని వైభవాల్ని మనకి చక్కగా రంగరించి అర్థమయ్యేటట్లుగా మనకి అనుభవానికి వీలుగా చక్కగా మనకే వసిన్యాది దేవతలు అనుగ్రహించో మనం ఎంతో అమ్మ వైభవాన్ని తెలుసుకుంటున్నాం. దివ్య గంధము అంటే పరిమళము అనుకుంటాము, సువాసన అనుకుంటాము. ఆ సువాసన ఎలా ఉంటుంది, ఎలా దాని స్థితి ఏంటంటే వ్యాపిస్తుంది. మరి వాయువు ద్వారా అంతటా వ్యాపిస్తుంది ఆ పరిమళం. వ్యాపకము అనే పరిమళము అంటే వ్యాపకము, వాయువు ద్వారా అంతటా వ్యాపిస్తుంది. పువ్వు వికసిస్తే దాని యొక్క పరిమళము మనము వద్దన్నా మన నాసికా పుటాలకి సోకుతుంది. ఆ గాలి అలా తీసుకొచ్చి మనకి అన్ని పరిమళాలని కూడా అందిస్తుంది. అట్లాంటి పరిమళములు వెదజల్లేటువంటి తల్లి. పరిమళము అంటే ఇంకొక అర్థము ప్రకాశము. ప్రకాశము వ్యాపిస్తుంది, సుగంధము వ్యాపిస్తుంది. ఆ ప్రకాశ తత్వము అమ్మకి నిండుగా ఉంది. అలా అనంత కళ్యాణ గుణ వైభవాలు మనకి వ్యాపించి పరిమళంలాగా మన దాకా వ్యాపించి మనకి అందుకునేటట్లుగా అమ్మ కరుణతో మనకి కలిగిస్తుంది. మరి భగవంతుని అనంత కళ్యాణ గుణ వైభవాలు జగత్తుకి ఏం చేస్తాయి? మేలు కలిగిస్తాయి. జగత్తుకి మేలు కలిగించేటువంటి గుణాలే అనంత కళ్యాణ గుణ వైభవాలు. ఆ గుణాలు అంతటా వ్యాపించే ఉన్నాయి, మనము తెలుసుకోవటమే ఆలస్యం. పాంచభౌతిక గుణాలు అంటే లౌకికములు అని. లౌకికము అంటే పాంచభౌతిక గుణాలు అంటే పంచభూతముల యొక్క గుణాలు, లక్షణాలు. అవి లౌకికాలు. ఏమిటి? శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఇవి పాంచభౌతిక గుణాలు. ఈ గంధం అనేది ఎవరో వెయిట్ చేస్తున్నారని వెళ్ళిపోయారంట. నీ క్లాస్ ఒక్కొక్కసారి ఫోన్ చేస్తే నాన్న వచ్చి తీసుకెళ్తాను అని చెప్పారు. భగవంతుని కళ్యాణ గుణాలు జగత్ అంతా కూడా అంతటా నిండి ఉన్నాయి. జగత్తుని మేల్కొల్పేటువంటి గుణాలే ఈ పరమ గుణాలు. అంతా వ్యాపించి ఉన్నాయి. పాంచభౌతిక గుణాలంటే లౌకికాలు ఉన్నాయి. లౌకికము అంటే శబ్దస్పర్శ రూపరస గంధాలే పాంచభౌతిక గుణాలు. ఇవి లౌకిక గుణాలుగాను ఉంటాయి, అవే అంతర్ముఖే ఆత్మగుణాలుగా కూడా మనకి అనంత కళ్యాణ గుణాలుగా జగత్తంతా వ్యాపించి ఉన్నట్లు మనకి అవగతమవుతుంది. భగవంతుని శక్తులు అన్నీ వ్యాపించి మరి ప్రకటింపబడుతూ ఉన్నాయి. జగత్తుకి కళ్యాణాన్ని కలిగించేవి కనుక వీటిని పరిమళము, జగత్ కళ్యాణ గుణాలు, సుగంధము అంటే అలౌకికము. ఇది లౌకికము
అంటే బహిర్ముఖమైనప్పుడు లౌకిక గుణాలుగా మనకి అర్థమవుతాయి. అంతర్ముఖమైనప్పుడు అలౌకికమైన పరిమళాలు, ప్రకాశాలు, సుగంధాలు అని మనకి అవగతమవుతాయి, అర్థమవుతాయి. అందుకని దీంట్లో బహిర్ముఖమైనటువంటి పాంచభౌతిక గుణాల్లోనే ఉండిపోతే అవి మనకి క్షణికానందాన్ని ఇస్తాయి. అనంతమైనటువంటి దుఃఖాల్ని, బాధల్ని, మరి అంతులేని జన్మల్ని, బంధాల్ని ఇస్తాయి. అదే అలౌకికమైనటువంటి గుణాలకి అంతర్ముఖమైనప్పుడు ఈ లౌకికానికి సంబంధము లేనటువంటి అలౌకిక గుణాలు అవగతమవుతాయి. అదే సత్యము, జ్ఞానము, అనంతము, పరబ్రహ్మ స్వరూపము, ఆనందము, ఇవి అలౌకిక గుణాలు. ఆ అలౌకిక గుణాలు మనకి అవగతమైనప్పుడు ఆ పరమాత్మ యొక్క స్థితిని మనము తెలుసుకుంటాము. ఆ స్థితిలో నిలబడటానికి సాధన చేస్తాము. నిలబడాలి, మళ్ళీ అక్కడ నిలబడేదాకా ప్రయాణం సాగించాలి, సాధన చెయ్యాలి. సాధన చెయ్యకపోతే, ప్రయాణం చెయ్యకపోతే మనము చేరాలనుకున్న లక్ష్యాన్ని మనం ఎలా చేరమో అలాగే మోక్ష లక్ష్యాన్ని చేరాలి అంటే ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. సాధన మార్గంలో మనం పయనిస్తూ ఉండాలి. సాధించే వరకు, లక్ష్యాన్ని చేరే వరకు కూడా ప్రయాణం చేస్తూనే ఉండాలి. అప్పుడు లౌకిక నుండి అలౌకిక స్థితికి చేరతారు. ఆ చేరిన వాడు అమ్మకి ప్రీతిపాత్రుడవుతాడు. అమ్మ చేరేదాకా కూడా వేచి ఉండదు. మన అమ్మ వంక చూసి, అమ్మా నాకు ఈ లౌకికం నుండి అలౌకికానికి నన్ను మరలించమ్మా, నీ దగ్గరికి చేర్చమ్మా అని ప్రార్థిస్తే చాలు. అమ్మ వైపు తిరిగి అమ్మ యొక్క దివ్యగంధాఢ్య అయినటువంటి ఆ అమ్మ నుండి వచ్చేటువంటి ఆ దివ్య కళ్యాణ గుణాలు, ఆ పరిమళాల్ని మనం స్వీకరించి ఆ మార్గంలో పయనించటానికి అమ్మని ఆశ్రయిస్తే చాలు. చక్కగా అది ఆ మార్గంలో నడిపిస్తుంది, అందిస్తుంది లక్ష్యాన్ని. అటువంటి తల్లి అయినటువంటి దివ్యగంధాఢ్య, దివ్యమైనటువంటి పరిమళమైన గంధము, ప్రకాశము కలిగినటువంటి తల్లి. బాహ్యానికైతే ఆ దివ్య గంధముతో ఉన్నటువంటి తల్లి, అంటే పరిమళాలు వెదజల్లేటువంటి గంధముతో ఉన్నటువంటి తల్లి అని అర్థం వస్తుంది. దాంట్లో ఇంకొకసారి అమ్మ వైభవాలు ఇంకొకసారి మనం గుర్తు చేసుకుందాం. నామ వైభవము, రూప వైభవము, తత్వ వైభవము, మంత్ర వైభవము, యోగ వైభవము, ఇన్ని వైభవాల్ని మనకి అమ్మ అందిస్తోంది. వాటన్నిటినీ అనుభవించాలి. మనం అనుభవిస్తేనే ఆ దివ్యగంధం అనేటువంటి ప్రకాశము మనకి తెలుస్తుంది. ఆ పరిమళాలు మనము అందుకోగలుగుతాము. ఆ ప్రకాశములో పయనిస్తే ఆ పరిమళాలతో కూడుకున్నటువంటి తల్లిని మనము చేరుకుంటాము. ఆ లౌకికమైనటువంటి పాంచభౌతిక విషయాల నుండి అలౌకికమైనటువంటి స్థితికి మనము చేరాలి. ఆ చేరాలి అంటే ఆ దివ్య గంధాఢ్య అయినటువంటి తల్లిని మనము వేడుకుందాం. ఆ తల్లి మనల్ని కరుణించాలి, అనుగ్రహించాలి అని కోరుకుంటే అమ్మ దయామయి కనుక తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తుంది, కరుణిస్తుంది, అందిస్తుంది, అందించి మనల్ని అందుకుంటుంది. అటువంటి దివ్య గంధాఢ్య అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓ